నమస్తే జిల్లా వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా రావాలన్నా, ప్రజా సమస్యలు పరిష్కారం కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి వెల్లడి. బుట్టాయిగూడెం మండలంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం నిర్వహణ. ప్రజల వద్ద ఓట్లను అభ్యర్థించిన ఎంపీ అభ్యర్థి సునీల్, ఎమ్మెల్యే అభ్యర్థి రాజ్యలక్ష్మి. జంగారెడ్డిగూడెంలోని కూటమి ఎన్నికల కార్యాలయంలో మహిళలతో మహాశక్తి సమావేశం నిర్వహణ. కూటమిని అధికారంలోకి తీసుకువచ్చేందుకు మహిళలు కృషి చేయాలని కోరిన నాయకులు. పెన్షన్దారులు వారి పెన్షన్ కోసం సచివాలయాల వద్దకు వెళ్లవలసిన అవసరం లేదు. మున్సిపల్ కమిషనర్ నరేంద్ర కుమార్ స్పష్టం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నా, ప్రజా సమస్యలు పరిష్కారం కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ షర్మిల నిర్వహిస్తున్న ఏపీ న్యాయ యాత్ర కొయ్యలగూడెంకు చేరుకుంది. పట్టణంలోని 4 రోడ్ల జంక్షన్ వద్ద నిర్వహించిన సభలో వైఎస్ షర్మిలారెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే అమలు జరిగే పథకాలను వివరించారు. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ప్రత్యేక హోదా తీసుకువచ్చేందుకు తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వివరించారు. కావున రాబోయే ఎన్నికలలో ప్రజలు హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కె లావణ్య, పోలవరం ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వెల సృజనతో పాటుగా కాంగ్రెస్ వామపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. మళ్ళీ చెప్తున్నా, ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా వస్తుందని రాహుల్ గాంధీ గారు చెప్పారు. ఆ మాట పట్టుకుని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా వస్తుంది. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. ఇలాంటి పేదవాళ్ళు ఇల్లు గడుపుకోలేక ఎంతో మంది ఉన్నారు ఈరోజు. అలాంటి వాళ్లకు ప్రతి నెల 8,333 రూపాయలు, అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు, 5 సంవత్సరానికి 5 లక్షల రూపాయలు ప్రతి పేద కుటుంబానికి ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. కనీస వేతనం, ఉపాధి హామీ కింద దినానికి కనీస వేతనం 400 రూపాయలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. రైతుకు మద్దతు ధర, కొత్త మద్దతు ధర ఎంతైతే పెట్టుబడి అవుతుందో ఆ పెట్టుబడి మీద 50% లాభంతో కూడిన మద్దతు ధర ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ ఇందిరమ్మ ఇల్లులాగా, రాజశేఖర రెడ్డి గారు కట్టిన ఇల్లులాగా ఇల్లులు రావాలన్నా, 5 లక్షలు పెట్టి పక్కా ఇల్లు రావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. పోడు భూములకు పట్టాలు రావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. నిర్వాసితులకు మళ్ళీ వాళ్ళ పరిహారం రావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మీరు ఆశీర్వదించండి. ఆ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన కాంగ్రెస్ పార్టీతో సాధ్యం. ఏ కాంగ్రెస్ పార్టీ అయితే రాజశేఖర రెడ్డి గారిని అంతగా ముఖ్యమంత్రిని చేసి, అంతగా రాజశేఖర రెడ్డి గారు అన్ని అద్భుతమైన పథకాలు చేశారో, మళ్ళీ అవన్నీ జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సృజనమ్మ మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. మీ బిడ్డ 6 సంవత్సరాలుగా ప్రజాసేవలో ఉంది. మీకు సేవ చేయాలని ఆశపడుతుంది. మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. ఎంపీ అభ్యర్థిగా, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా లావణ్యమ్మ గొప్ప మెజారిటీతో గెలిపించండి. ఇలాంటి వాళ్ళు, మంచి వాళ్ళు పార్లమెంటుకు పోతేనే ప్రజల గొంతు వినిపిస్తారు. మరొకసారి ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రతి గడప గడపకు మంచి జరిగిందని ఎన్నికల ప్రచారంలో ప్రజల పథకాల గురించి వారే స్వయంగా చెబుతున్నారని ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి సునీల్ తెలిపారు. బుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరం, జైనవారిగూడెం గ్రామాలలో పోలవరం ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మితో పాటు ఎంపీ అభ్యర్థి సునీల్ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా ప్రతి గడప గడపకు వెళ్లి వైఎస్ఆర్సీపీ పథకాలను ప్రభుత్వం ద్వారా ప్రజలకు చేకూరిన లబ్ధిని గురించి వివరించారు. ప్రజలకు ఏమైనా చిన్న సమస్యలు ఉంటే వాటి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. గతం కంటే పోలవరంలో ఎక్కువ మెజారిటీ రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు కూడా సీఎం జగన్ పూర్తి చేస్తారని కారుమూరి సునీల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తదితరులు పాల్గొన్నారు. అదే మోడల్ కిలో లెక్క అక్కడ
ఈరోజు రెడ్డి గణపురం గ్రామంలో ఎమ్మెల్యే అభ్యర్థి అయిన రాజలక్ష్మి గారు, అలానే ఎమ్మెల్యే గారు బాలరాజు గారితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులు అందరూ కూడా ఈరోజు ఇక్కడ మనం ప్రచారం చేయడం జరుగుతుంది. ఏ గడపకి తొక్కినా కూడా మంచి జరిగింది, ఈ ప్రభుత్వంలోనే మంచి జరిగింది అని చెప్పి ఎక్కడికి వెళ్ళినా చెప్తున్నారు. ఇలా ఈ పథకాలు కొత్త మేనిఫెస్టో చూసారు జగన్మోహన్ రెడ్డి గారిది, అద్భుతమైన మేనిఫెస్టో. ప్రజలకి మంచి జరిగే విధంగా, మన ఎకానమీకి తోడ్పడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి మరి రూపొందించారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మా కొనసాగాలని చెప్పి ఎక్కడికి వెళ్ళినా కోరుకుంటున్నారు. అలానే చిన్న చిన్న సమస్యలు కూడా తెలుసుకుంటున్నాము, దాన్ని ఎలా పరిష్కరించాలో కూడా మేడం గారు చెప్తున్నారు, అలానే నాకు చెప్తున్నారు. కాబట్టి రేపు ఢిల్లీ నుంచి ఏం కావాలో నేను చూసుకుంటాను, అసెంబ్లీ నుంచి ఏం కావాలో రాజలక్ష్మి గారు చూసుకుంటారు. కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉంటూ, ముఖ్యంగా ఇక్కడ గిరిజన ప్రాంతం కాబట్టి గిరిజన మంత్రిత్వ శాఖ కేంద్రం నుంచి ఏమేమైతే ఇక్కడ రాయితీలు కానివ్వండి, ఇక్కడ ఫండ్స్ ఉంటాయో, ఇక్కడ ప్రజలకి మంచి జరిగే విధంగా నేను కష్టపడతానని చెప్పి నేను తెలియజేసుకుంటాను. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో అభ్యర్థులలో ప్రచారం జోరందుకుంది. అభ్యర్థులతో పాటుగా వారి కుటుంబ సభ్యులు కూడా ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. దీనిలో భాగంగానే ఎన్డీఏ కూటమి చింతలపూడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ సతీమణి సొంగ విజయ పార్టీ శ్రేణులతో మమేకమవుతున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని కూటమి ఎన్నికల కార్యాలయంలో మంగళవారం జరిగిన మహిళల మహాశక్తి కార్యక్రమంలో రోషన్ కుమార్ తో కలిసి విజయ పాల్గొన్నారు. మహాశక్తి పేరుతో టీడీపీ ప్రకటించిన పథకాలను వివరించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా నియోజకవర్గంలో తన భర్త ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని వివరించారు. ఆయన ఎమ్మెల్యే అయితే ప్రజలకు మంచి జరుగుతుందని, కావున రాబోయే ఎన్నికలలో ప్రజలు సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎంపీగా పుట్టా మహేష్ ను, ఎమ్మెల్యేగా సొంగ రోషన్ కుమార్ ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు కరటూరి రమాదేవి, తెల్లగారపు జ్యోతి, నాయకురాలు పగడం సౌభాగ్యవతి, కోటగిరి ప్రమీల, గొల్లపూడి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు విజయ సొంగ. నేను రోషన్ సొంగ గారి వైఫ్ అండి. నేను వాళ్ళని సపోర్ట్ చేయడానికి వచ్చాను. ఈరోజు జంగారెడ్డిగూడెం పార్టీ ఆఫీస్లో మహాశక్తి మీటింగ్ని కండక్ట్ చేయడానికి వచ్చామండి. ఇక్కడ చాలా మంది స్త్రీలతోటి మేము మీటింగ్ పెట్టడం జరిగింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి రోషన్ గారిని సపోర్ట్ చేయడానికి మేము వచ్చామండి. రోషన్ గారు లాస్ట్ 10 years నుంచి ఇక్కడ మిషన్ హోప్ అనే సంస్థ ద్వారా చాలా మందికి సేవలు అందించారండి. కరోనా టైంలో కూడా చాలా సేవలు అందించారు. ప్రతి ఒక్క కుటుంబానికి సహాయాలు అందించారు. రోషన్ గారు ఎమ్మెల్యే అయితే ఇలా చాలా మందికి సేవలు చేస్తారండి. జెన్యూన్ గా హెల్ప్ చేస్తారు. ప్రతి ఒక్కళ్ళ ప్రాబ్లమ్స్ తను ఓన్ గా ఫీల్ అయ్యి తను సేవ చేయడం ప్రారంభించారు. ముందు కూడా మంచి సేవలు మీకు అందిస్తారని నేను కోరుకుంటున్నాను. ఈ రోజు మహాశక్తి కార్యక్రమంకి మేము అందరము హాజరయ్యామండి. దాంట్లో గనంగా మేము ఒక 4 points గురించి డిస్కస్ చేశాము. స్కీమ్ మీద ప్రతి ఒక్క బిడ్డకి అమ్మాయి అయినా అబ్బాయి అయినా 15,000 ఇవ్వబడుతుంది. 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్క అమ్మాయికి 1,500 చొప్పున ఇవ్వబడుతుంది. మహిళలకి ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉచితం. సంవత్సరానికి దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. మహిళలు ఈ మహాశక్తి పథకాలని గుర్తించుకొని ఎంపీ క్యాండిడేట్ గా పుట్టా మహేష్ గారిని, ఎమ్మెల్యే క్యాండిడేట్ గా రోషన్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించమని నా అభ్యర్థన. థ్యాంక్ యూ. పెన్షన్దారులు వారి పెన్షన్ కోసం సచివాలయాల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని కమిషనర్ ఎన్ నరేంద్ర కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ మీడియాతో మాట్లాడారు. పెన్షన్దారులకు ఈ నెల 5వ తేదీలోగా పెన్షన్ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. బ్యాంకు ఖాతా ఉన్న వారికి డీబీటీ విధానంలో పెన్షన్ నగదు జమ చేస్తున్నామని అన్నారు. బ్యాంకు ఖాతా లేని వారికి, వృద్ధుల, వికలాంగులకు వారి ఇంటి వద్దే సచివాలయాల సిబ్బంది నేరుగా పెన్షన్ అందిస్తారని, కావున పెన్షన్దారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కమిషనర్ తెలిపారు. ఈరోజు ఏప్రిల్ నెల పెన్షన్లు మే 1వ తారీఖు ఇవ్వడం జరుగుతుంది. అందులో పట్టణంలో మన మొత్తం 4,971 పెన్షన్లు ఉన్నాయి. మొత్తం అమౌంట్ వచ్చి 1,50,25,000 రూపాయలు మొత్తం డిస్బర్స్ జరుగుతుంటుంది. ఇందులో ఈ నెల నుంచి ప్రభుత్వం వారు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద పెన్షన్దారుల అకౌంట్లో పెన్షన్ డబ్బులు వేయడం జరుగుతుంది. అట్లా 3,933 మంది లబ్ధిదారులకి, పెన్షన్దారులకి నేరుగా వారి అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది 1వ తారీఖు. వీరు రేపు 2వ తారీఖు నుంచి బ్యాంక్కి వెళ్ళి తీసుకోవచ్చు, లేదా ఏటీఎం ద్వారా తీసుకోవచ్చు.
సచివాలయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ 3,933 మంది లబ్ధిదారులు రావాల్సిన అవసరం లేదు. ఒక సచివాలయం నుంచి మా సెక్రటరీలు ఇంటింటికి వికలాంగులు, బాగలేని వాళ్ళు, వృద్ధులు వీళ్ళందరికీ మాత్రం 1,038 మంది 10 సచివాలయాల్లో ఈ 1,038 మందికి ఇంటింటికి వచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఈ 3,900 మంది పెన్షన్దారులకి వాళ్ళ అకౌంట్లో పడిన మొత్తం ఎవరెవరికి ఎంతెంత పడింది అనేది కూడా మా సెక్రటరీల ద్వారా మీకు తెలియజేయబడుతుంది. అది ఈరోజు సాయంత్రానికి రేపటికల్లా మీకు మెసేజ్ వస్తుంది. మెసేజ్ రాని పక్షంలో మా సిబ్బంది మీకు తెలియజేస్తారు. కాబట్టి పెన్షన్దారులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా సచివాలయానికి రావద్దు. మీ ఇంటికి మీ అకౌంట్లో జమ కాబడతాయి డబ్బులు. ఇవన్నీ గమనించి పెద్దలందరూ కూడా, వృద్ధులు అందరూ పురపాలక సంఘానికి సహకరించి మీ సచివాలయంలో పరిధిలోకి రావద్దని తెలియజేసుకుంటాం. ఆధార్ లింకు కాని వాళ్ళకి మా సిబ్బంది ద్వారా మేము పంపిణీ చేయడం జరుగుతుంది ఇంటింటికి. అది ఎప్పుడు తెలుస్తుందంటే రేపు వాళ్ళ అకౌంట్లో జమ చేసిన తర్వాత ఎంతమందికి జమ అయింది, మిగిలినకి వాళ్ళకి ఎందుకు జమ కాలేదనేది అదొక లిస్ట్ వస్తుంది 1వ తేదీ సాయంత్రానికి. అది చూసుకొని వాళ్ళకి మా వాళ్ళ ఆధార్తో ఇవ్వడం జరుగుతుంది. పెన్షన్లు పంపిణీ 5వ తారీఖు దాకా ప్రభుత్వం వారు ఇచ్చున్నారు. అట్లా దాన్ని ఎక్స్టెండ్ చేసేదానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ప్రజలంతా గాబరా పడాల్సిన అవసరం లేదు. ఆర్ద్ర పడకుండా పెన్షన్లన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరలా సీఎం చేయడమే లక్ష్యంగా పెట్టాలని, ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని వైఎస్ఆర్సీపీ చింతలపూడి అభ్యర్థి కంపం విజయరాజు తెలిపారు. జంగారెడ్డిగూడెం ఆలపాటి గంగా భవానీ కళ్యాణ మండపంలో బూత్ కమిటీలు, మండలంలోని నాయకులు, కార్యకర్తలతో విజయరాజు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మళ్లీ సంక్షేమ పథకాలు ప్రభుత్వం కావాలంటే వైఎస్ జగన్ సీఎం కావాలని అన్నారు. వైఎస్ జగన్ కు ప్రజలే స్టార్ క్యాంపెయినర్లని అన్నారు. బూత్ కమిటీలు, గృహ సారథులు, స్థానిక నాయకులు సమన్వయంతో పనిచేస్తూ ప్రతి ఇంటికి వెళ్లి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గురించి వివరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ చింతలపూడి నియోజకవర్గ పరిశీలకులు మామిళ్లపల్లి జయప్రకాష్, పోలవరం నియోజకవర్గ పరిశీలకులు జట్టి గురునాథరావు, జెడ్పీటీసీ పొల్నాటి బాబ్జీ, ఎంపీపీ కొదమా జ్యోతి, వైఎస్ఆర్సీపీ మండల కమిటీ అధ్యక్షులు వామిశెట్టి హరిబాబు తదితరులు పాల్గొన్నారు. దానిలో తొలి మండల వామిశెట్టి హరిబాబు అధ్యక్షన మండల సమావేశం జరుగుతుంది. ఈరోజు జంగారెడ్డిగూడెం మండలంలో బూత్ కమిటీల మీటింగ్ జరుగుతుంది. దీంట్లో సారాంశం ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలక్షను రేపు మే 13 ఎలక్షను. ఈ ఎలక్షన్కి మేము ఎలా సిద్ధం కావాలి అనే దాని గురించి బూత్ కమిటీలు అందరినీ పిలిపించడం. బూత్ కమిటీలు ఒక్కొక్క బూత్ కమిటీకి ఒక ప్రెసిడెంట్ గారు, 3 మెంబర్లు సభ్యులు ఉంటారు. ఒక బూత్కి 4 మెంబర్స్ ఉంటారు. అట్లా మనకున్న బూతుల్లో సభ్యులందరినీ, మెంబర్లందరినీ పిలిచి వాళ్ళకు ఒక దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. ఈరోజు వాళ్ళు ఎలా వాళ్ళకు ఒక లక్ష్యాన్ని నిర్దేశించి ప్రతి ఇంటికి ఈ బూత్ కమిటీ, అక్కడున్న సర్పంచ్ గారు, అక్కడున్న వాలంటీర్లు, వార్డు మెంబర్లు వీళ్ళందరూ వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి జగనన్న కోసం మేము సిద్ధం అనే కార్యక్రమం చేయాలి. ఒక్కొక్క ఇంటిలో స్టార్ క్యాంపెయినర్ని మనం తయారు చేసుకునే విషయంలో కానీ, అలాగే బూత్ కమిటీలన్నీ ఎంత పటిష్టంగా చేసుకుని రేపొద్దున ఎలక్షన్కి సిద్ధం అవ్వాలి అనే కార్యక్రమంలో భాగంగా మేము జగన్ కోసం సిద్ధం అనే ఒక కార్యక్రమాన్ని మనం పార్టీ చేపట్టబోతుంది, వైఎస్ఆర్సీపీ పార్టీ. దాంట్లో భాగంగా ఆ ఇంటికి వెళ్ళినప్పుడు, ఆ గృహానికి వెళ్ళినప్పుడు జగనన్న నవరత్నాలు కొనసాగాలన్నా, మళ్ళా కొత్త మేనిఫెస్టో జరగాలన్న, హామీలు అమలు చేయాలన్నా జగనన్నే ముఖ్యమంత్రి కావాలి అనే ఒక నినాదాన్ని మేము ప్రతి ఇంటికి తీసుకెళ్ళబోతున్నాం. అలాగే ఎలక్షన్ ఈ 10 రోజులు కూడా ప్రతి విలేజ్లోనూ ప్రతి హౌస్ని సందర్శిస్తాం. ప్రతి హౌస్ని సందర్శించి ఇగో జగన్ కోసం సిద్ధం అనే ఈ కార్యక్రమంలో భాగంగా ఇలాంటి స్టిక్కర్లు మేము తీసుకున్నాం. ఈ స్టిక్కర్లు ప్రతి ఇంటికి స్టార్ క్యాంపెయినర్ని సెలెక్ట్ చేసి ఈ స్టిక్కర్ని ఇవ్వటం, అలాగే స్టార్ క్యాంపెయినర్ని తయారు చేసి ఒక ఐడి కార్డుని, స్టార్ క్యాంపెయినర్ వాళ్ళు సిద్ధమంటే ఒక ఐడిని ఇవ్వటం, ఒక కార్డు ఇవ్వటం, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ ప్రతి ఇంటిని సందర్శించి చేస్తున్నాం. జగనన్న సీఎంగా ఉంటేనే మనకి ఈ సంక్షేమం అభివృద్ధి కొనసాగుతుంది. కాబట్టి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను, మీరు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగనన్న గెలిపించండి. అలాగే ఎంపీ కారుమూరి సునీల్ యాదవ్, ఆయన ఎంపీ అభ్యర్థిగాను
అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి అయిన విజయరాజన్ నన్ను మీరు గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. ఎన్డీఏ కూటమి గెలుపు కోసం దళిత సంఘాలు ఎదురు చూస్తున్నాయని కూటమి చింతలపూడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మార్కండేయపురం గ్రామంలో దళిత సంఘాల నాయకుల ఆత్మీయ సమ్మేళనం రోషన్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే దళితులకు పూర్వ వైభవం వస్తుందని అన్నారు. కావున దీనికోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అనంతరం భోగవల్లి రత్నాజీ టీడీపీకి ₹1,00,000 విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. ఎక్కడ చూసినా, ఏ వర్గం చూసినా, ఏ మనిషి చూసినా, ఏ యువత చూసినా, ఏ మహిళ చూసినా మార్పు కోరుకుంటుంది. ఆ మార్పు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కావాలని. అదే క్రమంలో ఈ రోజున దళిత ఐక్య సంఘాలన్నీ కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీకి మద్దతు పలుకుతూ తెలుగుదేశం హయాంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి కార్పొరేషన్ సప్లై ఫండ్స్ ద్వారా ఎస్సీలు ఏ విధంగా లోన్స్ తెచ్చుకొని సబ్సిడీ ద్వారా వారు సొంత వ్యాపారాలు కానివ్వండి, స్వయం ఉపాధి విషయంలో ఎంతగా తోడ్పాటు చేసిన విషయం వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి జిల్లా న్యూస్. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో తెల్లవారుజాము నుంచి అర్చకులు ఆలయంలో పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించడంతో పాటుగా అన్న సమారాధనలో పాల్గొని అన్నప్రసాదాన్ని కూడా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు మాట్లాడుతూ స్వామివారి దర్శనం కోసం అధిక్షేత్రానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. వేసవి సందర్భంగా భక్తులకు ఉపశమనం కలిగించేందుకు మజ్జిగ పంపిణీ చేస్తున్నామన్నారు. కావున ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవస్థానం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే నడపబడుతున్నది. ఈ రోజున శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం మరియు జయవారం కావడం వల్ల ఉదయం 4 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు, స్థానాచార్యుల వారు సమిష్టిగా వివిధ పూజా కార్యక్రమాలు చేసి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం దేవస్థానంలో 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడమైంది. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం ఉదయం 11:30 దాటిన తర్వాత
అన్నప్రసాదం భవన్ నందు అన్నప్రసాదం కూడా స్వీకరించి సంతృప్తి చెందుతున్నారు. ఈ రోజున దేవాలయం అంతా విశేష పుష్పాలంకరణ చేయడం జరిగింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు, కార్పెట్స్ అవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మా వేసవి కాలం సందర్భంగా మొన్న ఉగాది నుండి చల్లటి మజ్జిగ కూడా భక్తులు 50 మందికి ప్రతినిత్యం అందజేస్తున్నాం. భక్తులు 50 మంది శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం చలివేంద్రం నందు మజ్జిగ, అన్నప్రసాద భవనం నందు అన్నప్రసాదం కూడా స్వీకరించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సింది కోరుచున్నాం. యథావిధిగా శుక్ల యజుర్వేద పండితులు, అధర్వణ వేద పండితులు కూడా వేదపఠనం చేయడం జరుగుతున్నది. భక్తులు నామకరణలు, అన్నప్రాసనలు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. వేలాది మంది భక్తులు వేసవికాలం సెలవుల సందర్భంగా శ్రీ స్వామివారి దర్శించుకోవడం జరుగుతుంది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 28వ వార్డు వరసిద్ధి వినాయక ఆలయం వద్ద నుంచి గురువాయగూడెంలోని మధ్య ఆంజనేయ స్వామి దేవాలయం వరకు టీడీపీ శ్రేణులు పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రను టీడీపీ సీనియర్ నాయకులు షేక్ ముస్తఫా జెండా ఊపి ప్రారంభించగా మహిళలు హారతులు పట్టి స్వాగతించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ఈర్ని సూరిబాబు, పెనుమర్తి రామ్ కుమార్, మద్దిపాటి శ్రీను, కోటగిరి ప్రమీల మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని అన్నారు. దీనికి భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుతూ ఈ పాదయాత్ర చేపట్టామని అన్నారు. రాబోయే ఎన్నికలలో ఏలూరు ఎంపీగా పుట్టా మహేష్, చింతలపూడి ఎమ్మెల్యేగా సొంగ రోషన్ కుమార్లు భారీ మెజారిటీతో గెలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొండ్రెడ్డి కిషోర్, చెరుకూరి శ్రీధర్, కోనేటి చంటి, గేడా సుబ్రహ్మణ్యం, పొదిలి ఫణికుమార్, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. జోరు పవనన్నది చూడు, విక్కరేగిన వాడు లెక్క తేల్చే తోడు. సైనికని కట్టెవ్వడు చెయ్యలే తాను, తనకు మేడెత్తాను, తప్పికూనే చాలు. ఇవాళ జంగారెడ్డిగూడెం రాజీవ్ నగర్ వరసిద్ధి వినాయకుడు ఆలయం కానించి మధ్యాహ్నం గుడి దాకా కూడా పాదయాత్రగా వస్తానని చెప్పి మొక్కున్నాను. ఈ మొక్కు ఏంటంటే కారణం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవ్వాలని నేను ఈ పాదయాత్ర చేయడం జరుగుతుంది. మరి బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి గెలిచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని నేను ఆ స్వామివారిని దర్శించుకోవాలని చెప్పేసి పాదయాత్రగా వచ్చి నేను మొక్కుకున్నా. తెలుగుదేశం పార్టీ నాయకులు ఈయన సూరిబాబు, అలాగే ఈ పార్టీ ప్రెసిడెంట్, గ్రామ పార్టీ ప్రెసిడెంట్ సత్యబాబు గారు, నోకరాజు, నాగేశ్వరరావు గారు, మన వెంకట, వీళ్ళ 5 కూడా ఈరోజు మన రాజీవ్ నగర్ వరసిద్ధ వినాయక గుడి దగ్గర నుంచి మధ్యాంజనేయ స్వామి గుడి దాకా కూడా మరి మొక్కుకోవడం జరిగింది. మరి ఏదైతే వీళ్ళ 5 మొక్కున్నారో మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, రోషన్ గారు ఎమ్మెల్యే గారు అవ్వాలి, ఎంపీ గారు మహేష్ యాదవ్ అవ్వాలని ఒక మంచి సంకల్పంతో ఈరోజు ఏదైతే పాదయాత్ర చేస్తున్నారో మరి ఆ భగవంతుని మధ్యాంజనేయ స్వామి పూర్తి ఆశీస్సులు వారికి ఇవ్వాలని ఈరోజు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ వేణుగోపాల గుడి దేవస్థానం చైర్మన్ ఈరిన్ సూరిబాబు గారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి మరి జంగారెడ్డిగూడెం పట్టణం 28వ వార్డు రాజీవ్ నగర్ నుంచి మధ్యాంజనేయ స్వామి గుడి వరకు పాదయాత్ర చేపట్టడం జరిగింది. మరి ఈ పాదయాత్రకి ఇక్కడికి వచ్చేసినటువంటి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ఈయన సూరిబాబు ఇంకా 4 కలిసి ఇక్కడి నుంచి ప్రారంభించిన పాదయాత్ర రాను రాను జూన్ 4వ తారీఖున విజయయాత్రగా ఘనంగా చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ పాదయాత్ర వాళ్ళ విజయవంతం కావాలని కోరుకుంటూ ఇక్కడ వాళ్ళకి మద్దతు తెలపడానికి వచ్చిన మా కుటుంబ సభ్యులందరికీ, తెలుగుదేశం మిత్రపక్షాల కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు పెన్షన్దారులకు 2 విధానాలలో పెన్షన్ అందించబడుతుందని జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ విజయప్రసాద్ తెలిపారు. పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బ్యాంకు ఖాతా ఆధార్ కార్డుకు లింక్ అయిన లబ్ధిదారులకు డీబీటీ విధానంలో పెన్షన్ అందుతుందని అన్నారు. బ్యాంకు ఖాతా లేని వారికి సచివాలయం సిబ్బంది నేరుగా ఇంటికి తీసుకువెళ్లి పెన్షన్ అందిస్తారని అన్నారు.
5వ తేదీలోగా పెన్షన్దారులకు పెన్షన్ అందజేయడం జరుగుతుందని అన్నారు. కావున లబ్ధిదారులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఎంపీడీఓ విజయప్రసాద్ సూచించారు. అదేమిటంటే 2 విధాలుగా మనం పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయమని ఎలక్షన్ కమిషన్ వారు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. మొదటిది ఏంటంటే డీబీటీ ద్వారా, అంటే ఎవరికైతే ఆధార్తో లింక్ అయి ఉంటుందో అకౌంట్ వారందరికీ కూడా వారి అకౌంట్లో అమౌంట్ పడిపోతుంది. ఎవరికైతే ఈ అకౌంట్ లేకుండా ఉండి బెడ్ రీడింగ్ తోడు ఉండి మంచం మీద ఉన్న వాళ్ళకి మాత్రం ఒక 2200 మంది మన మండలంలో అటువంటి వారు ఉన్నారు. వారందరికీ మాత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా భయపడవలసిన పని లేదు. అలాగే సచివాలయం దగ్గర రావాల్సిన పని లేదు. మీకు మీ అకౌంట్లో పడింది అమౌంట్ మీ ఫోన్ నెంబర్కి మెసేజ్ వస్తుంది. లేని ఎడల మీకు ఏదైనా అనుమానం ఉన్నట్లయితే మా సచివాలయంలో ఉన్న వెల్ఫేర్ అసిస్టెంట్ గారిని కన్సల్ట్ చేస్తే మీకు ఏ అకౌంట్లో ఆ అమౌంట్ క్రెడిట్ అయిందో కూడా మీకు తెలియపరుస్తారు. అదేవిధంగా ఎవరికైనా కానీ ఒకవేళ అకౌంట్ విషయంలో ఏదైనా తేడా పాడాలు ఉండి ఆ అమౌంట్ 1వ తారీఖున కానీ పడనట్లయితే 2వ తారీఖున మళ్ళీ అది అమౌంట్ వెనక్కి వస్తుంది. కాబట్టి వారికి కూడా ఇంటికి వచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఎవ్వరూ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇబ్బందులు పడవద్దు, భయపడవద్దు. అందరికీ కూడా 5వ తారీఖు లోపల అందరికీ పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయంలో ఎవరు కూడా భయపడవలసిన పని లేదు. ఎన్డీఏ కూటమి పార్టీలో మేనిఫెస్టోలో పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాశరి శ్యామ్ చంద్రశేషు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఎన్డీఏ కూటమి పార్టీల ఎన్నికల కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు చింతల నానే, టీడీపీ నాయకులు చెరుకూరి శ్రీధర్ తో కలిసి శేషు మాట్లాడారు. కూటమి పార్టీల మేనిఫెస్టోలో పలు అంశాలను వివరించారు. రోజు రోజుకి కూటమికి ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని అన్నారు. పార్టీలోకి వస్తున్న వలసలే దీనికి కారణమని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో కూటమి పార్టీల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇద్దరు కూడా రిలీజ్ చేసినటువంటి సూపర్ 6 మేనిఫెస్టో ఏదవుతుందో ప్రజల్లో గడప గడపకి తిరుగుతూ ఉంటే బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఏదైతే మహిళలకు సంబంధించి ఒక 4 పథకాలు, ఒకటి 18 ఏళ్ళు నుండి 60 ఏళ్ళు లోపు ఉన్న వాళ్ళకి ఒక్కొక్కరికి కూడా ఎంతమంది ఆడబిడ్డలు ఉంటే అంతమందికి 1500 నెలకి, సంవత్సరానికి 18,000. దాంతోపాటు ఏదైతే తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు మన ఇంట్లో చదువుకునేటోళ్ళు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 చొప్పున, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000. దాంతోపాటు ఉచితంగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ. అదే 5 ఏళ్లలో తీసుకుంటే కనుక 15 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా రావటం. దాంతోపాటు ఏదైతే జిల్లాలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా కూడా ఉచిత బస్సు ప్రయాణం, ఇటు పవన్ కళ్యాణ్ గారు, అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో అక్కడ కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, వీరిరువురికి కూడా సారథిగా ఈ రాష్ట్ర ప్రజల యొక్క వాయిస్గా పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు సారథ్యంలో అద్భుతమైనటువంటి మేనిఫెస్టో, ఇప్పటికే మినీ మేనిఫెస్టో వచ్చింది. ప్రజల్లో మార్పు స్పష్టంగా కనబడుతుంది. ప్రతి గ్రామంలో కూడా కూటమి పట్ల ప్రజల ఆదరణ చేరికల్ని చూస్తుంటే అర్థమవుతుంది. ప్రతి గ్రామంలో కూడా జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీల కూటమికి నీరాజనాలు పడుతున్నారు. ప్రజలందరూ కూడా వెళ్ళిన ప్రతి చోట కూడా చిన్న చితక పేద మధ్యతరగతి అందరూ కూడా ఆడ మగ అందరూ తేడా లేకుండా మా కూటమికి బ్రహ్మరథం పడుతున్నారు. ఇదే సంకేతం మేము రాబోయే ఎన్నికల్లో ఘన విజయం సాధించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మన రాష్ట్రంలో మన ప్రజలంతా కూడా ఇవాళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వైపు చూస్తూ ఉంది. ఇవాళ తెలుగుదేశం, జనసేన యొక్క మరి మేనిఫెస్టో ఏదైతే ఉందో ఉమ్మడి మేనిఫెస్టోకి మరి వాళ్ళు ఆకర్షితులై వాళ్లే మా దగ్గరికి వచ్చి ప్రచారానికి వెళ్తా ఉంటే మేము ఈసారి ఈ కూటమికే ఓటేస్తాం, ఈ కూటమే గెలవాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. మరి అలాగే మన లోకల్గా ఉన్నటువంటి ఈ చింతలపూడి నియోజకవర్గంలో మరి రోషన్ కుమార్ గారి ఆధ్వర్యంలో, అలాగే ఎంపీ మన మహేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో భారీగా చేరికలు జరుగుతూ ఉన్నాయి. మన రోషన్ కుమార్ కూడా చదువుకున్న వ్యక్తి, సేవా దృక్పథంతో మరి ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు. మరి ప్రజలందరూ కూడా మరి ఎంపీ అభ్యర్థి మహేష్ యాదవ్ గారికి, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి మన రోషన్ కుమార్ గారికి 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిన ప్రజలు కోరి ప్రార్థిస్తాం. వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు వహించాలని జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమల తెలిపారు.
పట్నంలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమె మీడియాతో మాట్లాడారు. వేసవి ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. వడదెబ్బ తగిలినప్పుడు చేపట్టాల్సిన చర్యలను తెలిపారు. ప్రతి ఒక్కరూ వేసవి ఉష్ణోగ్రతల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పుడు ఏప్రిల్ నెల, మే ఇదంతా కూడా ప్రతి సంవత్సరం ఎండలు వస్తూ ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా మనం అధిక ఎండల వలన ఎటువంటి అనారోగ్య పరిస్థితులు వస్తాయి, మనం వాటి నుంచి మనం ఎలా బయటపడాలని ప్రతి సంవత్సరం చెప్తూనే ఉంటాము. ఈ సంవత్సరం ఏప్రిల్ చివరికి వచ్చేటప్పటికి బాగా ఎండలు ఎక్కువైనాయి. ఈ 5 రోజులు కూడా చాలా ఎండలు ఉంటున్నాయని న్యూస్లో చెప్తున్నారు. ఎండలు ఎక్కువగా ఉండే టైం కాబట్టి మన పనులు ఏమన్నా ఉంటే మార్నింగ్ అవర్స్లోనే కంప్లీట్ చేసుకుని టెంపరేచర్ వాతావరణంలో రైజ్ అవుతున్న సమయంలో ఇంటి దగ్గర ఉండటానికి ప్రయత్నించండి అందరూ. తర్వాత వాటర్ అనేది అంటే దాహం ఎక్కువ అవుతూ ఉంటుంది. ఈ ఎండ తీవ్రత వలన నీళ్లు ఎక్కడ పడితే అక్కడ దొరికిన నీళ్ళు అట్లా తాగకోకుండా సేఫ్ వాటర్ను మీరు క్యారీ చేసుకుంటూ మీతో పాటు నీళ్ళు ఉంచుకుని అవి తాగితే మంచిది. అదేవిధంగా మజ్జిగ తాగటము, వాటర్ ఎక్కువ తీసుకోవటము, ఫ్రూట్ జ్యూస్ తాగటం, ఏదైనా కానీ లిక్విడ్స్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. చెమట పట్టడం వలన, పెర్స్పిరేషన్ వలన వాటర్ లెవెల్స్ బాడీలో తగ్గిపోతాయి. అందుకోసమని వాటర్ని రీకూప్ చేయటం కోసమని ఎక్కువగా నీరు తాగాలన్నమాట. అదేవిధంగా ఫ్రూట్ జ్యూస్ కూడా తీసుకోవచ్చు, మజ్జిగ కూడా తీసుకోవచ్చు. మన మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు చలివేంద్రాలు కూడా పెట్టారు, NGOs కూడా పెడుతున్నారు. అక్కడ ఉన్న సేఫ్ వాటర్ వాడుకోండి. ప్యాకెట్ వాటర్లు తాగడం మానేయండి, ఎందుకంటే అవి వాటి వలన అంటే అవి ఎంత సేఫ్గా ఉన్నాయని దాని మీద గ్యారంటీ ఉండదు కాబట్టి దాన్ని అవాయిడ్ చేయండి. సాధ్యమైనంత వరకు ఇంటి దగ్గర నుంచి వాటర్ తీసుకుని వెళ్ళండి. కాచి చల్లార్చిన నీళ్ళు తాగటం ఉత్తమం. ఎండాకాలం వచ్చినప్పుడు బయట ఎండలో ఎక్కువగా తిరుగుతున్నప్పుడు వడదెబ్బ తగలటం అనేది జరుగుతూ ఉంటుంది. వడదెబ్బ తగిలింది ఒక వ్యక్తికి అని అంటే వాళ్ళు కొంచెం ఇరిటబుల్గా ఉంటారు, హైపోటెన్షన్లో ఉంటారు, ఊపిరి పీల్చుకోవటము అధికంగా, షార్ట్గా బ్రీదింగ్, నెంబర్ ఆఫ్ రెస్పిరేటరీ రేటు పెరుగుతుంది. కొంచెం దాన్ని రికవర్ కాకపోతే అన్కాన్షియస్ స్టేట్కి వెళ్ళిపోతారనమాట. సో అలా ఎవరికైనా వడదెబ్బ తగిలి పడిపోవటము, కళ్ళు తిరిగి పడిపోవటము, తర్వాత హైపోటెన్షన్లోకి వెళ్ళటము, హై గ్రేడ్ ఫీవర్ రావటము అలా ఉంటే వెంటనే హాస్పిటల్కి తీసుకొస్తే వాళ్ళకి ఫ్లూయిడ్ రీప్లేస్మెంట్ చేసి తగిన వైద్యం చేస్తాము. సో ఎవరైనా వడదెబ్బ తగిలి పడిపోవటం జరిగితే దాన్ని అశ్రద్ధ చేయకోకుండా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి వైద్యం చేయించుకోండి. లింగపాలెం మండలం బోగోలు గ్రామంలో ఎన్డీఏ కూటమి ప్రచార వాహనంపై జరిగిన దాడిని టీడీపీ నాయకులు ఖండించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఎన్డీఏ కూటమి ఎన్నికల కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడారు. తమ పార్టీ ప్రచార వాహనంపై కొంతమంది దాడికి పాల్పడి వాహనం నడుపుతున్న వ్యక్తిని గాయపరిచారని అన్నారు. అంతేకాకుండా వాహనాన్ని ధ్వంసం చేశారని అన్నారు. ఇది దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, టీడీపీ పట్న అధ్యక్షులు రావూరి కృష్ణ, ప్రధాన కార్యదర్శి తుటికుంట రాము, నాయకులు పెనుమర్తి రామ్ కుమార్, బొబ్బర రాజుపాల్ కుమార్, చిట్రోజు తాతాజీ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా రావాలన్నా, ప్రజా సమస్యలు పరిష్కారం కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి వెల్లడి. బుట్టాయిగూడెం మండలంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం నిర్వహణ. ప్రజల వద్ద ఓట్లను అభ్యర్థించిన ఎంపీ అభ్యర్థి సునీల్, ఎమ్మెల్యే అభ్యర్థి రాజ్యలక్ష్మి. జంగారెడ్డిగూడెంలోని కూటమి ఎన్నికల కార్యాలయంలో మహిళలతో మహాశక్తి సమావేశం నిర్వహణ. కూటమిని అధికారంలోకి తీసుకువచ్చేందుకు మహిళలు కృషి చేయాలని కోరిన నాయకులు. పెన్షన్దారులు వారి పెన్షన్ కోసం సచివాలయాల వద్దకు వెళ్లవలసిన అవసరం లేదు. మున్సిపల్ కమిషనర్ నరేంద్ర కుమార్ స్పష్టం. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.